ఇప్పుడు మీకు ఆర్డర్ బై క్లాస్ చూద్దాం. ఆర్డర్ బై క్లాస్ ఎలా చూడాలి? ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ ఆర్డర్ బై ప్రైస్ అన్న ఒకసారి చూడండి. మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ ఎలా వచ్చింది? మొత్తం ఇష్టం అన్ని వచ్చిన ఆర్డర్లో వచ్చినాయి, రైట్? ఇప్పుడు అలా కాకుండా ఆర్డర్ బై ప్రైస్ అంటే ఎలా వస్తాయి? ప్రైస్ యొక్క అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. ఏ ఆర్డర్లో వస్తాయి? ఇదో లోయెస్ట్ ప్రైస్ నుంచి హైయెస్ట్ ప్రైస్కి వస్తాయి. అలా కాకుండా హైయెస్ట్ ప్రైస్ నుంచి లీస్ట్ ప్రైస్ కావాలనుకోండి, ఏ ఆప్షన్ చెప్పాలి? డిఎస్సి. ఏ ఆర్డర్ వస్తుంది? డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు హైయెస్ట్ ప్రైస్ ఫస్ట్ వస్తుంది, లీస్ట్ ప్రైస్ లాస్ట్ వస్తుంది. ఇది ఆర్డర్ బై క్లాస్. ఇప్పుడు నాకు సప్లయర్ ఐడి ఆర్డర్లో కావాలనుకోండి, అప్పుడు ఎలా రాయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ ఆర్డర్ బై ఏది రాయాలి? సప్లయర్. ఎస్ క్యాపిటల్, ఎస్ఈ పిపి సార్ ఎల్ఐ సార్ పీపీ అని పడుతుంది అక్కడ. పిపి ఎల్ఐఆర్ ఐడి. ఎస్ యూ పడలేదు సార్. సారీ, సప్లయర్ ఐడి. ఓకే, అప్పుడు బై డిఫాల్ట్ ఏ ఆర్డర్ వస్తుందండి ఇక్కడ? డి కూడా క్యాపిటల్. ఆయన పర్లేదు, వచ్చినట్టు కదా. ఆయన వచ్చింది. ఓకే, సప్లయర్ ఐడి ఇది వచ్చింది. నాకు ఇదే డేటా డిసెండింగ్ ఆర్డర్ లో కావాలనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? డిఎస్ అంటే డిఎస్. ఏ ఆర్డర్ లో వస్తుంది మనకి? డిసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. ఓకే, సప్లయర్ ఐడి. నాకు ప్రోడక్ట్ నేమ్ అసెండింగ్ ఆర్డర్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కావాలనుకోండి, అప్పుడు ఎలా రాయాలి? ఆర్డర్ బై ప్రోడక్ట్ ఆర్డర్ బై ప్రోడక్ట్ నేమ్. బై డిఫాల్ట్ ఏ ఆర్డర్ లో వస్తుంది మనకి? ప్రోడక్ట్ నేమ్ అసెండింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తుంది. ఇదే డిసెండింగ్ ఆర్డర్ లో కావాలంటే ఏ ఆప్షన్ చెప్పాలి? డిఎస్. డిఎస్సి, డిసెండింగ్ ఆర్డర్. ఇదే దేనికి? ఇది ఆర్డర్ బై క్లాస్. ఏ క్లాస్ ఇది? ఆర్డర్ బై క్లాస్. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఆర్డర్ బై డిఎస్ అంటే డిసెండింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్డర్ బై. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ ఆర్డర్ బై కంట్రీ అన్నాం అనుకోండి, ఏ ఆర్డర్ లో వస్తుంది మనకి? అసెండింగ్. బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. అసెండింగ్. డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే ఏం చేయాలి? డిఎస్. డిఎస్సి. మనం బై డిఫాల్ట్ ఏఎస్సి అని చెప్తే కనుక అసెండింగ్ ఆర్డర్, చెప్పకపోతే డిసెండింగ్. రైట్. ఐ మీన్ కాదు, బై డిఫాల్ట్ ఇప్పుడే అసెండింగ్ ఆర్డర్. మీరు ఎస్ సార్. డిసెండింగ్ ఆర్డర్ లో కావాలంటే యూ హ్యావ్ టు యూస్ డిఎస్సి క్లాస్. ఏ క్లాస్ వాడాలి ఇక్కడ? డిఎస్సి క్లాస్ వాడాలి. దేనికి ఇది? టు డిస్ప్లే ద డేటా ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్, రైట్? నెక్స్ట్, Yes, ఈ sir. ఆర్డర్ బై క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్, చెప్తాను. ఏం చేత మనం ఇచ్చినటువంటి ఎంట్రీస్ టపుల్స్ ఆర్డర్ లో ఉండాలని రూల్ ఏమీ లేదు. ఉన్నాయా? లేదు కదా. బట్ మీరు డిస్ప్లే చేసేటప్పుడు ఏ ఆర్డర్ లో కావాలో ఆర్డర్ లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్, గ్రూప్ బై క్లాస్ చెప్పినప్పుడు ఆర్డర్ బై ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ అది ఇక్కడ ఒకటి ఎక్కువగా వాడుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఏమిటిది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ ఆర్డర్ బై కంట్రీ అసెండింగ్ కస్టమర్ నేమ్ డిసెండింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మేజర్ కి మైనర్ కి అంటాం. మల్టిపుల్ కీస్ మీద మీరు డేటాని సార్ట్ చేసుకోవచ్చు. ఎలా సార్ట్ చేయొచ్చు? కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కాంటాక్ట్ నేమ్, అడ్రస్, సిటీ, పోస్టల్ కోడ్, కంట్రీ. ఇప్పుడు మీకు ఫస్ట్ కంట్రీ అసెండింగ్ ఆర్డర్ లో వస్తాయి. చూడండి, ఇక్కడ కంట్రీ ఏది ఉంది? కంట్రీ అర్జెంటీనియాలు అన్నీ వచ్చినాయి. తర్వాత ఆస్ట్రియా, బెల్జియం ఇలా వచ్చినాయి. తర్వాత కంట్రీలో అంటే అర్జెంటీనియాలో కస్టమర్ నేమ్స్ ఏ ఆర్డర్లో వచ్చినాయి? డిసెండింగ్ ఆర్డర్లో వచ్చినాయి. అది కూడా అసెండింగ్ ఆర్డర్ కావాలనుకోండి, మీరు జస్ట్ ఏఎస్సి చెప్తే కనుక ఏ ఆర్డర్లో వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ దాంట్లో డూప్లికేట్ ఉన్నప్పుడు మాత్రమే ఏది రన్ అవుద్ది, సెకండ్ కి ఇది తీసుకుంటుంది. ఓకే, ఇగో అర్థమైందా? కంట్రీ నేమ్ ముందర కంట్రీ వైజ్ స్టార్ట్ అవుద్ది. కంట్రీలో ఇప్పుడు సపోజ్ అర్జెంటీనాలో త్రీ కస్టమర్స్ ఉన్నారు అనుకోండి. ఇక ఎంతమంది ఉన్నారు? ఇగో 3 కస్టమర్స్ ఉన్నారు. ఆ 3 కస్టమర్స్ ఇగో కస్టమర్ నేమ్స్ ఎలా వచ్చినాయి? అసెండింగ్ ఆర్డర్ లో వచ్చినాయి. ఇదే డిఎస్ అంటే ఎలా వస్తుంది సార్? ఎస్ సార్.
కస్టమర్ నేమ్ వచ్చి మీరు ఒకటి గుర్తుపెట్టుకో. ఫస్ట్ కంట్రీ వచ్చి అసెండింగ్ లో లేదు ఉంది. లేదు వెయిట్ మొత్తం మీరు ఏమనుకుంటారంటే కంట్రీ అంతా స్టార్ట్ అయిపోయి కంట్రీ తర్వాత నేమ్స్ డిసెండింగ్ ఆర్డర్ రాదు. కంట్రీలో అంటే ఇప్పుడు అర్జెంటీనా కంట్రీలో 3 ఎంట్రీస్ ఉన్నాయి. ఆ 3 ఎంట్రీస్ లో నేమ్స్ ఆర్డర్ లో వస్తాయి, డిసెండింగ్ ఆర్డర్ లో వస్తాయి. డిసెండింగ్. అర్థమైంది? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మల్టిపుల్ కీస్ చెప్పినప్పుడు ఇలా 2 ఉన్నాయనుకోండి, ఒకటి మేజర్ మైనర్ అని చెప్తారు. ఏం చెప్తారు ఇక్కడ? మేజర్ మేజర్ కీ అనకూడదు. మేజర్ అట్రిబ్యూట్, మైనర్ అట్రిబ్యూట్. మైనర్ ఎప్పుడు పిక్చర్ లోకి వస్తుందంటే మేజర్ లో డూప్లికేట్స్ ఉన్నప్పుడు మాత్రమే మైనర్ పిక్చర్ లోకి వస్తుంది. ఏదేది దేనికి? ఇది ఏ క్లాస్? అసెండింగ్. అసెండింగ్ డిసెండింగ్. 1 minute. సార్ ఇఫ్ మనం అక్కడ కస్టమర్ నేమ్ దగ్గర ఏం మెన్షన్ చేయలేదు, అసెండింగ్ ఆర్ డిసెండింగ్, జస్ట్ బై జస్ట్ డిఫాల్ట్ ఎప్పుడు అసెండింగ్ ఆర్డర్. ఓకే. అంటే 2 బై ఉన్న డిఫాల్ట్ కేసెస్ ఎప్పుడు కూడా కూడా ఓకే. బై డిఫాల్ట్ ఆర్డర్లో వస్తాయి, అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. అర్థమైందా? నువ్వు ఆర్డర్ చెప్పకపోతే బై డిఫాల్ట్ గణేష్ అసెండింగ్. డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే డిఎస్సి చెప్పాలి. ఓకే, నెక్స్ట్. ఓకే సార్. ఒకటి మల్టిపుల్ కీస్ చెప్పినప్పుడు మీరు ఇది ఎలా చెప్పొచ్చు? సేల్స్ ఉందనుకోండి, కంట్రీలో స్టేట్లో సిటీలో ఏరియా. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? 4 లెవెల్స్ ఉన్నాయి. ఇది మల్టీ లెవెల్ మేజర్ లెవెల్ బ్రేక్ రిపోర్ట్స్ చేసేటప్పుడు ఇది వాడతారు. ఓకే, నెక్స్ట్ అండ క్లాస్ చూడండి. అండ క్లాస్ ఎక్కడ వస్తుంది మనకి? ఇక్కడ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కంట్రీ ఈక్వల్స్ టు యూకే అండ్ సిటీ ఈక్వల్స్ టు లండన్. ఇక్కడ మీరు మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్స్ దేంతో కంబైన్ చేశారు? అండతో కంబైన్ చేశారు. సో కంట్రీ యూకే అవ్వాలి, సిటీ ఏదో అవ్వాలి, లండన్ అవ్వాలి. అటువంటి వాల్యూస్ వస్తాయి. కంట్రీ ఏదో అవ్వాలి యూకే, సిటీ అవ్వాలి లండన్. కంట్రీ యూకే, సిటీ ఏ ఉంది ఇక్కడ లండన్. ఆ వాల్యూస్ మాత్రమే వచ్చినాయి. ఆర్ అంటే ఇంకొక ఇది అర్థమైంది. అండ్ అన్నప్పుడు మీరు ఎన్నైతే కండిషన్స్ చెప్పారో అన్ని ట్రూ అవ్వాలి. ఇది ఏ ఆప్షన్? అండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటి చెప్పండి. ఇంకోటి చెప్తాను. కస్టమర్స్ టేబుల్లో ఏమేమి ఉన్నాయి అట్రిబ్యూట్స్? సిటీ ఎంప్లాయీస్ చూద్దాం. ఎంప్లాయీస్ దాంట్లో ఉన్నాయి ఎంప్లాయీ ఐడి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, బర్త్ డేట్, ఫోటో, నోట్స్. ఇది చూడాలి. సప్లయర్స్ అట్రిబ్యూట్స్ ఏమి ఉన్నాయి? సప్లయర్ నేమ్, సిటీ. ఓకే, కాస్ట్ కోడ్, కంట్రీ. ఇప్పుడు నాకు కంట్రీ యూకే అవ్వాలి, సిటీ టోక్యో అవ్వాలి. అటువంటి ఎలా వస్తాయి? సెలెక్ట్ చెప్పాలి తేజ. కంట్రీ అవ్వాలి వేర్ కంట్రీ కంట్రీ ఈక్వల్స్ టు యూకే అండ్ సిటీ ఈక్వల్స్ టు ఈక్వల్ టు టోక్యో. ఇక్కడ టోక్యో అలా ఇచ్చాడో చూద్దాం. టోక్యో లేదు సార్, జపానే ఉంది. న్యూ ఇదిగో, లండన్ టోక్యో ఉందిగా. ఇదేంటిది? అంటే ఇంకేం రావు అంటున్నా. చూద్దాం కింద ఏమైనా ఉన్నాయో. డిస్ప్లే అవ్వు. ఇది కూడా రాలేదు. అంటే యూకే అంటే జపాన్ లో ఉంటుంది యూకే సార్. కాదు కదా. ఒక్కసారి ఆ. సెలెక్ట్ ఆ టోక్యో కంట్రీ చూసుకోవాలి. ఏది ఇక్కడ? టోక్యో, జపాన్ సార్. టోక్యో జపాన్. ఓకే, ఒక్కసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సప్లయర్స్ చెప్పాలి. వేర్ కంట్రీ ఈక్వల్స్ టు సార్ టైప్ అవ్వట్లేదు అనుకుంటా. కంట్రీ ఈక్వల్స్ టు జపాన్. జపాన్ ఇలా ఇచ్చాడు, వేరే ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు.
అండ్ ఇంకోటి ఏం చెప్పారు, సిటీ ఈక్వల్స్ టు సిటీ ఈజ్ ఈక్వల్ టు టోక్యో. ఒకటే ఉందా వాల్యూ వచ్చింది. ఇది అండ్ అన్నప్పుడు ఏమైంది, మనకి రెండు కండిషన్స్ ట్రూ అవుతాయి. రెండోది అలా కాకుండా ఆర్ అంటే ఐదర్ ఆఫ్ ద కండిషన్స్, ఐదర్ కంట్రీ ఈక్వల్స్ టు జపాన్ అయినా సిటీ ఈక్వల్స్ టు టోక్యో అయినా ఆ వాల్యూస్ వస్తాయి. అన్ని కంట్రీ ప్రింట్ అవుతాయి. ఎన్ని ఉన్నాయి, జపాన్ 2 ఉన్నాయి, అన్ని రెండు ఉన్నాయి. ఒసాకాకు కూడా అది కూడా వచ్చింది. గుర్తుపెట్టుకోండి, అండ్ ఎక్కడ వాడాలి ఆర్ ఎక్కడ వాడాలి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మల్టిపుల్ కండిషన్స్ ఉండి అన్ని ట్రూ అవ్వాలనుకున్నప్పుడు అండ్ వాడాలి. ఆర్ అన్నప్పుడు ఒక్క కండిషన్ ట్రూ అయినా ట్రూ అనుకున్నప్పుడు ఏది వాడాలి, ఆర్ వాడాలి. దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అండ్ ఆర్. నెక్స్ట్ ఆర్ చూసాం. ఇదేంటిది, కంట్రీ ఈక్వల్స్ టు జర్మనీ అండ్ ఇక్కడ ఏం చెప్పాడు, సిటీ ఈజ్ ఈక్వల్ టు బెర్లిన్ ఆర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రోగట్. ఏమవుతాయి, కంట్రీ జర్మనీ అవుతుంది, సిటీ ఈ జర్మనీలో ఐదర్ బెర్లిన్ అని అవ్వాలి, ఏంటిది స్టట్గార్ట్ ఏదో ఒకటి. జర్మనీలో బెర్లిన్ కానీ స్టట్గార్ట్ కానీ ఆ సిటీలో ఉన్న వాల్యూస్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ సార్ అప్పుడు డైరెక్ట్ అండ్ బదులు అక్కడ ఆర్ సిటీ అని రాసేసుకున్నా అవి వస్తాయి కదా. అలా ఎలా అవుతుంది, ఆర్ సిటీ అన్నప్పుడు అక్కడ అండ్ ఆర్లో ఫస్ట్ అండ్ తర్వాత 2 ఆర్ చూసుకుని మోస్ట్ మూడోది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పారెన్సిస్ పెట్టాడో సిటీ ఈజ్ ఈక్వల్స్ టు కంట్రీ ఈజ్ ఈక్వల్ టు జపాన్ అవ్వాలి, సిటీ ఏది అవ్వాలి ఐదర్ ఆఫ్ ద కండిషన్స్ ఉన్నది అవ్వాలి. ఓకే, అవును. ఆర్డర్ ఇంపార్టెంట్. ఇదేంటిది, సిటీ బెర్లిన్ కానీ సిటీ బెర్లిన్ కానీ సిటీ స్ట్రోగట్ కానీ ఉన్నాయి వస్తాయి. ఓకే, ఇదేంటి పని చేయట్లేదే, వచ్చింది. ఓకే, ఇదేంటిది, జర్మనీలోనే బెర్లిన్ కానీ స్టట్గార్ట్ కానీ ఉన్నాయి వచ్చింది. నెక్స్ట్ ఇదేంటిది, తేజ చెప్పాలి ఫటాఫట్. రెండిట్లో ఏదైనా ఒకటి ట్రూ అవ్వచ్చు. కంట్రీ ఏది అవ్వాలి, జర్మనీ కానీ కంట్రీ స్పెయిన్ ఉన్నాయి కానీ వస్తాయి. పైన సో మొత్తం జర్మనీ స్పెయిన్ రెండు మొత్తం అన్నీ వచ్చేస్తాయి ఇంకా. ఎస్, జర్మనీలో ఉన్నవి కంట్రీ స్పెయిన్ లో ఉన్న అన్ని స్పెయిన్ లో వాల్యూస్ ఉన్నాయి. వస్తాయి. ఓకే, ఎస్ సార్. అండ్ వాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా వాడాలి, అన్ని కండిషన్స్ ట్రూ అవ్వవు. ఓకే, నాట్ అన్నప్పుడు ఇగో ఇదేంటి చెప్పండి, ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ నాట్ కంట్రీ ఈక్వల్స్ టు జర్మనీ. అంటే జర్మనీలో జర్మనీ కంట్రీ కానివన్నీ తప్ప. వస్తాయి. ఓకే, ఎస్ సార్. ఇది ఒకటి, అలాగే ఎన్ని ఒకటి వాడచ్చు. ఇదేంటిది, నాట్ లైక్ నాట్ బిట్వీన్ కాంబినేషన్ ఆఫ్ డేటా సెచెస్. ఇది చూద్దాం, ఇది ఏమవుతుంది, ఇది ఆల్రెడీ చూసాం కదా. ఇదేంటిది, కంట్రీ ఏది అవ్వకూడదు, జర్మనీ సార్. అలాగే కంట్రీ ఏది అవ్వకూడదు. యుఎస్. అదర్ అన్నీ వస్తాయి. అక్కడ అండతోటి వాడాలి, ఆర్ కాదు. ఓకే, ఓకే సార్. మీకు చెప్పాను పర్సెంట్ అనేది ఏ క్యారెక్టర్, దీన్ని పర్సెంట్ అనేది ఏ క్యారెక్టర్, మల్టిపుల్ క్యారెక్టర్స్. అండర్ స్కోర్ Yes. అనేది సింగిల్ క్యారెక్టర్స్ వాడతాం. Single ఇదేంటి character. చెప్పండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కస్టమర్స్ నాట్ లైక్ ఏ పర్సెంట్, అంటే ఏతో బిగిన్ అవునోడే అన్ని ఏదో కావాలి, కాకుండా. ఎస్ సార్. ఏతో మొదలవకూడదాడు. అర్థమైందా, ఎస్ సార్. ఏ కస్టమర్ కూడా ఏతో మొదలవడం. ఓకే, అలా కాకుండా నాట్ తీసేసి లైక్ ఏ పర్సెంట్ అంటే అర్థం ఏమిటి, లైక్ ఏ పర్సెంట్ అంటే ఓన్లీ ఏ క్యారెక్టర్స్. ఏతో మొదలయ్యి కస్టమర్స్ అన్నీ వస్తాయి. ఓకే, బి పర్సెంట్ అంటే ఏమవుద్దా, Yeah. బితో మొదలయ్యి అవుతాయి. అర్థమైందా, ఏబి పర్సెంట్ అంటే ఏమవుద్ది, సార్. ఏబి పర్సెంట్ అంటే
The starting నేమ్ లో AB, ఏబి ఉంటేనే వస్తుంది. ఫస్ట్ 2 క్యారెక్టర్స్ ఏబి అవ్వాలి. అర్థమైందా? AB ఉండాలి. Yes, sir. అర్థమైందా? అలా ఉన్నాయి Yes, మాత్రమే sir. వస్తాయి. చెప్పు కిరణ్. కిరణ్ ఫాలో అవుతున్నారా? కిరణ్ అవుతుంది. అనుకే సార్ అది. అనూక ఆ, ఆ, ఓకే ఓకే. ఏం మాట్లాడలేదే అనూక్? ఆ, వింటున్నాడంట సార్, కొంచెం మాట్లాడడానికి ఓకే ఇబ్బంది తెలియదు. లైక్ ఏ పర్సన్ అంటే ఏతో మొదలయ్యి అన్నీ వస్తాయి. ఓకే Yes, తర్వాత sir. నెక్స్ట్ ఈ నాట్ జాగ్రత్తగా ఏమంటే కొంచెం ఈ బిట్వీన్ బిట్వీన్ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి ముందర నాట్ తీసేద్దాం. బిట్వీన్ 10 అండ్ 60 అంటే ఎవరు వేస్తాయి? Sir, కస్టమర్ బిట్వీన్ 10 to 60 ప్రింట్ 10 to అవుతారు. 16. 10 to 10 to 60 మధ్యలో 60. ఉన్నాయి. బోత్ ఆర్ ఇంక్లూజివ్. గుర్తుపెట్టుకోండి ఈ బౌండ్స్ అన్ని కూడా ఇంక్లూజివ్. Yes, నాట్ sir. 10 అండ్ ఇలా అయితే ఏమవుతాయి? Not 10 అంటే 10 to 60 మధ్యలో కాకుండా మిగతా అన్ని వస్తాయి సార్. సరే ఇదే తప్పు రాసాం. నాట్ బిట్వీన్ ఇదే సారీ నాట్ ముందర రాయాలి. నాట్ ఇప్పుడు అంటే ఏమవుతుంది చెప్పండి. 1 to 9, 59 to సారీ 61 to సంథింగ్ అలా. 61 గుడ్. 1 to 9 వస్తాయి. 61 to ఇవి వస్తాయి. ఇది దేనికి ఇది? అలాగే నాట్ Not ఇన్ అంటే bit. ఇది Not అవుతాయి. in అంటే సిటీ ఒకటి నాట్ మధ్యలో. ఇన్ ప్యారిస్ లండన్ అంటే Yeah, అవి కాకుండా సార్ మిగతా అన్ని వస్తాయి. ప్యారిస్ అవ్వకూడదు, లండన్ అవ్వకూడదు. అటువంటి వాల్యూస్ వస్తాయి. ఓకే Yes, sir. నాకు ప్యారిస్ లండన్ ఇందులో కనపడదు. నాకు ప్యారిస్ కానీ లండన్ కానీ కావాలనుకోండి అప్పుడు ఎలా చెప్పాలి? సారీ Not this in bit. Not this in sir. నాట్ తీసి ఇన్ పెట్టి అంటే దీని మీనింగ్ ఏంటి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ Paris, కస్టమర్స్ London. వేర్ సిటీ ఈక్వల్స్ టు ప్యారిస్ ఆర్ సిటీ ఈక్వల్స్ టు లండన్ అండ కాదు ఆర్ అలా అక్కర్లేకుండా అదే మనం ఏం R. రాయొచ్చు? అర్థమైందా? Yes, sir. సిటీ ఇన్ ప్యారిస్ ఆర్ లండన్ సిటీ ఈక్వల్స్ టు ప్యారిస్ ఆర్ సిటీ ఈక్వల్స్ టు లండన్ అలా బదులుగా ఎదురాయొచ్చు. సిటీ ఇన్ మామూలుగా ఒకవేళ ఆర్ తీసుకుంటే వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ప్యారిస్ ఆర్ లండన్ అని రాసుకుంటే సరిపోతుంది కదా సార్. మళ్ళీ చెప్పు ఆర్ యూస్ వేర్ ఏంటి? సిటీ ఈజ్ ఈక్వల్ టు ఒక్క ప్యారిస్ నిమిషం. ఆర్ లండన్. అవును ఇప్పుడు సపోజ్ ఇది ఎక్కడ వాడాలో చెప్తాను. నాకు సిటీస్ ఎలా ఉన్నాయి? ప్యారిస్, లండన్, టోక్యో, ఇంకో సిటీ కూడా కావాలనుకోండి అప్పుడు ఎలా రాస్తాం? అంతే కదా సార్, కామ పెట్టి కొటేషన్స్ మధ్యలో కంట్రీ నేమ్ పెట్టి ఆ ఎలా సిటీ నేమ్ రాద్దాం? పెట్టేస్తాం. అలా కాదు. ఇన్ని వాడకుండా ఆర్ రాసామనుకో అప్పుడు ఎలా రాయాలి? సిటీ ఈక్వల్స్ టు ప్యారిస్ ఆర్ సిటీ ఈక్వల్స్ టు లండన్ R. ఆర్ సిటీ ఈక్వల్స్ టు టోక్యో రాయాలి. అక్కడ అవును సార్. ఇప్పుడు మీకు కంటిన్యూస్ వాల్యూస్ ఉంటే ఏదో బిట్వీన్ వాడచ్చు. లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ మధ్యలో కావాలంటే డిఫరెంట్ డిస్క్రీట్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు నాకు ఎంప్లాయ్ నెంబర్ 1, ఎంప్లాయ్ నెంబర్ 6, సారీ కస్టమర్ ఐడి 1, కస్టమర్ ఐడి 6, కస్టమర్ ఐడి 10 కావాలి. అప్పుడు ఎలా రాయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 1 ఆర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 6 ఆర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 10 అని రాయాలి. దాని బదులుగా ఏది రాసుకుంటే బెటర్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ కస్టమర్ ఐడి ఇన్ 1, 6, 10 అని అనుకున్నప్పుడు ఎలా వస్తాయి? అర్థమైందా? అంటే R అంటే, నెంబర్ ఆఫ్ డిస్క్రీట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏది వాడుకుంటే బెటర్? ఏది వాడకుండా ఉంటే బెటర్? ఆర్ కన్నా ఏది వాడుకుంటే బెటర్? ఇన్ వాడుకుంటే బెటర్. ఓకే నెక్స్ట్ ఇన్ నాట్ ఇన్ గుర్తు పెట్టుకోండి. ఓకే ఇదేంటిది? నాట్ గ్రాడ్ ఎప్పుడు కూడా ఇలా వరస్ట్ గా రాయకూడదు. ఇదేంటి కండిషన్ రాయాల్సి వస్తాయి. అక్కడ నాట్ ఇంట్రడ్యూస్ చేయడానికి చెప్పాడు కానీ ఇదే రాయాలంటే దీని అర్థం ఏంటి? గ్రేటర్ దాన్ 50 కానీ అన్ని 50. రాయమంటాడు. అంటే ఏమొస్తాయి? లెస్ దాన్ 50 ఆర్ పైన ఈక్వల్స్ టు సార్ అంటే greater than 50. నాట్ ఇక్కడ ఇచ్చాడు. నాట్ ఇచ్చాడు. అప్పుడు ఎవరే రావాలి? లెస్ 1 దాన్ to ఆర్ ఈక్వల్స్ టు 50 వస్తాయి. yes sir. 1 to 1 to 49 49. రైట్ 50
50 గ్రేటర్ దాన్ 50 కాదు కదా, Yes, sir. కాబట్టి ట్రూ. 49, 1 to 49. ఓకే ఓకే 50 కూడా అంతే వస్తుంది. సార్ 1 to నాట్ 50 కదా వస్తాయి. రైట్ నాట్ కదా. ఇప్పుడు ఆగండి, ఎప్పుడు అలా రాయటం కన్నా ఏది రాస్తే బెటర్? ఈక్వల్ ఏది ఈక్వల్ టు? లెస్ దాన్ ఆర్ Less ఈక్వల్స్ టు than. రాస్తే బెస్ట్. అంతే ఓకే, అంటే అంటే ఇప్పుడు అర్థమైంది. మామూలుగా చెప్పు. ఫంక్షన్స్ వాడుకుంటే సిస్టమ్ ఆప్టిమైజ్ ఉంటుందా, లేకపోతే ఇలా అగ్రిగేట్ ఫంక్షన్స్ లాగా రాసుకుంటే సిస్టమ్ మనకి ఎలాగెలా మళ్ళీ మళ్ళీ అడుగు మళ్ళీ అడుగు మళ్ళీ అడుగు. ఇప్పుడు ఇలా ఆపరేటర్స్ యూస్ చేస్తే సిస్టమ్ ఎక్కువ టైం లోడ్ తీసుకుంటుందా, లేకపోతే అలా నాట్ ఇన్ ఇలాంటివి తీసుకుంటే సిస్టమ్ ఎక్కువ లోడ్ తీసుకుంటుందా? రెండో ఆపరేటర్ సార్, ఓకే నాటో ఆపరేటరే, లెస్ దానో ఆపరేటరే, గ్రేటర్ దానో ఆపరేటరే. అక్కడ సిస్టమ్ లో డిఫరెన్స్ ఏముండదు. ఏముండదా ఓకే, సార్? ఓకే ఏముండదు. బట్ రేటబిలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను రాశాను, నా క్వెరీ పక్కడికి అర్థం అవ్వాలి కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ నాట్ కస్టమర్ ఐడి గ్రేటర్ దాన్ 50 అన్నదానికి, దీన్ని వేర్ కస్టమర్ ఐడి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50 అన్నదానికి ఏది బెటర్? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బెస్ట్. Less than or equal. అది బెటర్ కదా. ఇప్పుడు నాకు ఏదో రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, పర్టికులర్ వాల్యూస్ తప్ప రిమైనింగ్ అన్ని కావాలనుకున్నప్పుడు అప్పుడు నాట్ ఇన్ అటువంటివి వాడుకోవచ్చు. ఓకే, మనం రాసే క్వరీ ఎప్పుడు కూడా రీడబిలిటీ ఉండాలి. అర్థమైందా? ఇక్కడ సిస్టమ్ లోడ్ దాంతో ఏం సంబంధం ఉండదు. యాక్చువల్గా అక్కడ లోడ్ అన్నది దేని మీద ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ టపుల్స్ ఎన్ని అయితే ఉన్నాయో చూసుకోవాలి. ఓకే, అది లోడ్. కర్సర్స్ అని వస్తాయి తర్వాత, ఆ కర్సర్స్ దగ్గర చూసుకోవాలి. ఓకే, లోడ్ అనేది డేటా మీద ఉంటుంది, దీని మీద కాదు. ఓకే, ఇవి ఓకే సార్ ఈక్వల్ గానే రన్ అవుతాయి. నెక్స్ట్ అలాగే ఇక్కడ నాట్ లెస్ దాన్. ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ చెప్తున్నాను చూడండి ఎలా. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్, వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను ఏ టేబుల్ క్రియేట్ చేశాను? క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ, ఎంప్లాయీ ఐడి ఇంటీజర్, ప్రైమరీకి నేమ్ టెక్స్ట్ నాట్ నల్, డిపార్ట్మెంట్ టెక్స్ట్ నాట్ నల్ అన్నాను. నాట్ నల్ తీసేయి. చూడండి, టేబుల్ నేమ్ ఏంటి? టేబుల్ నేమ్ ఏమిటి? Employee, sir. ఎంప్లాయీ, రైట్. నేనే ఈ ఎంప్లాయ్ పెట్టుకున్న అర్థమాట. క్రియేట్ ఇన్సర్ట్ ఇంటూ ఎం, వాల్యూస్ ఉన్నాయి. ఎంప్లాయీ నెంబర్ 1, నేమ్ ఏదో రాజు, అండ్ శాలరీ 2000. ఇన్సర్ట్ ఇంటూ ఎం వాల్యూస్ 2, గణేష్ 3000. ఇన్సర్ట్ ఇంటూ Typo only, sir. ఎం. Typo only, sir. అవుతుందా? నీకు అక్కడ కనబడట్లేదేమో, కనబడుతుందా నీకు? ఇంకా రెండర్ అవ్వలేదు సార్, ఓన్లీ ఫస్ట్ రాసిదే ఉండిపోయింది. ఇంకా అది ఏదేం Only వచ్చింది friends, sir. ఎక్కడ ఇచ్చాక వెయిట్ సెలెక్ట్. ఇప్పుడు చెప్పండి, నాకు టేబుల్ క్రియేట్ చేశాను. ఏంటి టేబుల్ కనబడుతోందా? Yes, sir. మీకు ఏమొచ్చింది? హైలైట్ చేసాను చూడండి.
ఎంప్లాయ్ ఐడి, sir. ఈ నేమ్, శాలరీ Employee వచ్చినాయా e-name లేదా? salary. ఆ, Yes, ఇప్పుడు sir. నాకు ఒకటి చెప్పండి ఆయన. నేను పేరు కిరణ్, శాలరీ 3000, ఎంప్లాయ్ నెంబర్ 4 ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఇన్సర్ట్ Insert చెప్పాలి. into M. Insert into M values 4, comma Ramesh. So, లేదా 5,000. 5000 ఇచ్చాం. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని టబుల్స్ ఉన్నాయి ఇందులో? 4, 4 4, sir. 4 వచ్చినాయా లేదా? ఇప్పుడు నాకు Yes, sir. సెలెక్ట్, ఇప్పుడు నాకు ఎంప్లాయీ నెంబర్ ఈ నేమే కావాలి, ఎలా రాద్దాం? సెలెక్ట్ ఎంప్ నెంబర్ కామా ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్, అన్ని ఎంప్ ఐడి అని పెట్టారు. ఓకే, Yes. వచ్చిందా లేదా? Yes, sir. ఇప్పుడు నాకు ఎంప్ ఐడి శాలరీ కావాలి, ఎలా రాద్దాం? Emp ID e-name లో salary పెట్టి from employee. సార్ ఫ్రమ్ From emp. వచ్చిందా లేదా? Yes, sir. నేమ్స్ అన్ని ఇందులోకి వచ్చినాయి. Uppercase. అప్పర్ కేస్, లోయర్ కేసులో కావాలంటే ఏం వాడాలి? Lower, sir. లోయర్ కేస్. అర్థమైందా? Yes, sir. యూనిట్ క్యాప్ ఫంక్షన్ ఒకటి ఉంటుందా? యూనిట్ క్యాప్ ప్రాపర్, యూనిట్ క్యాప్ అని అనుకుంటున్నాను, అదర్వైజ్ చెక్ చేస్తాను ఒకసారి. యూనిట్ క్యాప్ కాదు ఫంక్షన్, వేరే ఫంక్షన్ ఉంది. అంటే ఈచ్ వన్ లో ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ అవుతుంది. ఏమొస్తాయి? ఎంప్లాయ్ ఐడి నేము, ఆ నేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి వస్తాయి. ఇది లెన్ కూడా తీసుకోవట్లేదు, లెంత్ లెంత్ ఫంక్షన్, లెన్ కాదు, ఏమొచ్చింది? ఎంప్లాయ్ ఐడి ఎన్ని characters నేమ్, అనేది ఎన్ని క్యారెక్టర్స్ చూపిస్తుంది, అయినా లెంత్ వస్తుంది. అర్థమైందా? ఇంకో sir. ఫంక్షన్ ఒకటి ఉంది, లెఫ్ట్ ఫంక్షన్ ఒకటి ఉంది. ఏ ఫంక్షన్ ఉంది? ఈచ్ నేమ్ లో ఎన్ని క్యారెక్టర్స్ వస్తాయి? 2 క్యారెక్టర్స్ వచ్చినాయా లేదా? ఇక్కడ Yes, నేను sir. ఈ నేమ్ చెప్పి పక్క చెప్పాను. రైట్ అంటే ఏమొస్తాయి? Right అంటే AJ. అర్థమైందా? Yes, sir. Yes, sir. మిడ్ ఆ ఫంక్షన్ ఒకటి ఉంటుందా? మిడ్ అనుకుంటాను. మిడ్ ఇదేమో స్టార్టింగ్ పాయింట్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ పొజిషన్ నుంచి 2 క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఎండింగ్ పొజిషన్ ఇవ్వకపోతే 2 నుంచి చివరి వరకు ఉన్నాయి రావాలి. ఎస్, ఇక్కడ చూడండి, సెకండ్ పొజిషన్ నుంచి చివరి, ఇది సెకండ్ పొజిషన్ నుంచి చివరి వరకు వచ్చిందా లేదా? Yes, వచ్చినా sir. లేదా? ఇది వచ్చేసింది. లెఫ్ట్, రైట్, మిడ్, అప్పర్, లోయర్, తర్వాత ఇంకోటి నెక్స్ట్ ఇంకొన్ని ఫంక్షన్స్ ఒకటి చెప్తాను చూడండి. నాకు సెలెక్ట్ సమ్ ఆఫ్ సాల్ ఫ్రమ్ ఎంప్ అంటే ఏమొస్తాయి? ఏమొచ్చింది? మొత్తం ఎంత శాలరీ అనేది టోటల్, సార్. రైట్. యావరేజ్ అంటే ఆ 4 మెంబర్స్ కి యావరేజ్ ఎంత వస్తుంది టోటల్? ఏబీజీ అనుకుంటాను ఈ ఫంక్షన్. ఈ ఎక్సెల్ కి దీనికి కన్వర్షన్ ఏబీజీ వచ్చిందా లేదా? అలాగే నాకు మాక్సిమం శాలరీ కావాలనుకో, ఏమని రాయాలి? తేజ, మాక్సిమం ఆఫ్ శాలరీ ఎంఎక్స్. ఎంఏఎక్స్. మినిమం కావాలంటే మినిమం అయితే ఎంఐఎన్. వెరీ గుడ్, వెరీ గుడ్. మినిమం శాలరీ. కౌంట్ అంటే ఇంకోటి ఉంటుంది ఫంక్షన్, ఎస్టీడీఈవి అనుకుంటాను.
ఎస్టిడి డిఈవి స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. వేరియన్స్ అనుకోండి, ఈ రెండు స్టాటిస్టికల్ ఫంక్షన్స్. వేరియన్స్ వేర్ కాదు, వేరియన్స్ వేరియన్స్ ఫంక్షన్. అది దేనికది దేనికది ఈ రెండు స్టాటిస్టికల్ ఫంక్షన్స్. ఒకటి స్టాండర్డ్ డీవియేషన్, ఒకటి ఇంకోటి ఏంటిది వేరియన్స్. వేరియన్స్. ఓకే, నెక్స్ట్ కౌంట్ ఫంక్షన్ ఒకటి ఉంది. ఏ ఫంక్షన్? కౌంట్. కౌంట్. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఎంపైడి ఫ్రమ్ ఎంప్ అంటే వస్తుంది మనకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంపైడి వస్తుంది. కౌంట్ స్టార్ అంటే డిస్టెంట్ వస్తుంది. ఓకే, కౌంట్ మ్యాక్సిమం, మినిమం, సమ్, యావరేజ్. ఇప్పుడు అలా కాకుండా సెలెక్ట్ కౌంట్ ఫ్రమ్ ఎం వేర్ సెల్ గ్రేటర్ దాన్ 2000 అను 3000 అనుకో, ఎవరి వస్తాయి? వాల్యూస్ వస్తాయి. ఇది అర్థమైందా? టేబుల్ క్రియేట్ చేయడం తెలిసిందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రైమరీకి ఏం చెప్తే డూప్లికేట్ తీసుకోదు. ఒక్కసారి ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఇచ్చాను కదా, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇంటూ ఎం వాల్యూస్ 2, రాస్ 3000 అన్నాను అనుకోండి. ఈ రికార్డు తీసుకోదు. ఎందుకు తీసుకోదు? ఎందుకు తీసుకోదు? ఒకసారి ఇది ఎర్రర్ చూపెడుతుంది. ఒకసారి రన్ చేసి చూపెడతాను చూడండి. ఈ 2 అన్నది తీసుకోలేదు. ఏం చేత తీసుకోలేదు? ఆల్రెడీ వాల్యూ రైట్, ప్రైమరీకి డూప్లికేట్స్ ఉండకూడదు. ఓకే, ఏమంటే ఈ వాల్యూయే లెక్క, మిగతా నేములు అయ్యి లెక్క కాదు. ఇక్కడ గణేష్ అని ఇచ్చినా కూడా ఇక అనవసరం. దేనికి ఇది డూప్లికేట్స్ తీసుకోదు ప్రైమరీకి. సో ఇలా రన్ చేస్తుంటే అర్థమవుతుందా? ఇప్పుడు డేటా టైప్స్ చెప్పాక చెప్తాను. నెక్స్ట్ అక్కడ దాకా వచ్చి ఈ రిమైనింగ్ రేపు డిస్కస్ చేస్తాను. ఓకే, మీకు ఇక్కడ మ్యాక్సిమం ఇల్లు, కౌంట్, సమ్, యావరేజ్, లైక్స్, ఇల్లు, బిట్వీన్ దాకా వెళ్ళియే. ఓకే, మీకు జాయిన్స్ దాకా వెళ్ళాక అక్కడ మీకు క్వరీ షీట్ పెడతాను. ఓకే, టేబుల్స్ పెట్టి